వృశ్చిక రాశి వారికి జనవరి 12వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం ఇవి సాధారణ దిన ఫలితాలు కావన్నమాట. తప్పకుండా మీకు రేపటి రోజున పూర్తి అంశాల గురించి తెలుసుకోండి. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోవాలంటే కనుక వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా చూడండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామని మీకు క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా పూర్తిగా చూస్తేనే మీకు చిన్న పరిహారం కూడా తప్పకుండా మీరు తెలుసుకుంటారండి. ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో రేపటి రోజున కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అవి అదృష్టానికే కావచ్చు. తప్పకుండా మీరు వీడియోని పూర్తి వరకు వినండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలమైనటువంటి విజయానికి దారి తీసేలా ఉంటాయండి రేపటి రోజున. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినా, లేదంటే ఏదైనా ఇప్పుడే కొత్తగా ఈరోజు ఏదైనా పని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నా కూడా అటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే అవి మీకు మంచి ఫలితాలు అయితే మీరు ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయని చెప్పి తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చేసుకోవాలి. అవి కూడా ఏంటనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనసు అనేది చాలా వెన్నలా ఉంటుంది. ఎవరైనా సరే ఒక మాట అనాలని వీరిని ప్రయత్నించినా వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. వీరు కూడా ఎవరినో తిరిగి ఒక మాట అనాలన్నా కూడా ఆలోచిస్తారనమాట. అలాంటి మంచి మనసున్న వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. కానీ వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఇతరులు బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున ఎం అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తితో మీకు వ్యక్తి జీవితంలో యాదృచ్ఛికంగా పరిచయం అవ్వబోతున్నారు. ఈ వ్యక్తి మీకు గతానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, మీ భవిష్యత్తుకు ద్వారం కావచ్చు. ఆ వ్యక్తి మొదట మిమ్మల్ని పెద్దగా ఏంటంటే మీరు ఆ వ్యక్తి ఏదైనా చెప్తున్నా కానీ మీరు అతని మాటలు తలకెక్కకుండా చేస్తారనమాట. అయితే ఆ తర్వాత మీరు అతను చెప్పే నిజం అన్నమాట. ఆ వ్యక్తి మీకు ఏదైనా సలహా ఇవ్వడం కానీ, మీ తప్పు వేలెత్తి చూపించడం కానీ, కేవలం ఒక విషయం చెప్తాడు. మీరు చూస్తున్నటువంటి దారి తప్పని ఆ వ్యక్తి వల్ల మీ ఒక నిజం అనేది మీరు తెలుసుకోగలుగుతారన్నమాట. కొంతమంది ఒక వ్యక్తిలో అంటే అబద్ధం అనేది కూలిపోతుంది. అంటే ఆ వ్యక్తికి మాకు ఇంకా సంబంధం లేదు, వాళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వల్ల మన మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఏంటంటే మనకు తెలియకున్నటువంటి విషయాలన్నీ కూడా బయటపడడానికి మరొక వ్యక్తి అంటే ఎవరు ఉంటారండి, భగవంతుడే ఉంటారు. కాబట్టి భగవంతుడు ఏదైనా సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి మనం చేస్తుంది తప్పనో, లేదంటే మనకి ఏదైనా మంచి దారి చూపించడానికి, తప్పులను చెప్పడానికి ఏదో ఒక రూపాన మనకి ముందుకు రావడం అంటే ఏదైనా సరే తప్పనమాట. ఎలాంటి ముందుకు వస్తుందంటే కనుక మంచి మనసుతో ఉన్నవారికి భగవంతుడు ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండేవారు. నిజాయితీతో ధర్మబద్ధంగా బ్రతికే వారికి మాత్రం భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. అతడికి అందరూ కూడా ఆయన బిడ్డలే అన్నమాట. ఎటువంటి భేదం లేకుండా భగవంతుడు అనేవారు ఎప్పుడు కూడా మానవులను రక్షిస్తూనే ఉంటారండి. కానీ ఏంటంటే ఇంకొంచెం నీతి నిజాయితీగా మంచి మనసుతో ఉన్న వాళ్ళని ఏంటంటే అడుగడుగున కూడా రక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు పాయింట్లోకి వస్తే కనుక అటువంటి ధోరణితో ఉంటారనమాట. అంటే నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే కుటుంబ బరువు బాధ్యతలను మీరు ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. కొంతమంది ఏంటంటే కుటుంబ బాధ్యతలను చూసి భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు. లేదంటే కొంతమంది అసమర్థతతో వాటిని దూరంగా వదిలించుకొని చెప్పి ఏదో ఒకటి కుటుంబంలో లేనిపోని చిచ్చులు వారికి పెడుతూ ఉంటారనమాట. అయితే మీరు ఎక్కడ కూడా చిన్నప్పటి నుండి కూడా బరువు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు. మీ చుట్టూ ఉన్న వారికి కూడా మంచి చెడుల గురించి నేర్పించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే సహాయం మీకు లేనిపోని నిందలు పాలయ్యారా, సహాయం చేసి ఇటువంటివన్నీ కూడా మీరు ఎక్కడ జరిగినా కూడా ఓర్పు సహనంతో ఏది జరిగినా కూడా భగవంతుడి మీద భారం వేసి మీ పనిని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ భగవంతుడిని కానీ మనల్ని తప్పకుండా రక్షిస్తారండి. కాబట్టి ఈ కోవకే మీరు కూడా చెందుతారు. కాబట్టి భగవంతుడు ఏంటంటే మిమ్మల్ని మెచ్చాడనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పరమేశ్వరుడి ఆరాధన మీకు ఎక్కువగా చేసుకున్నట్లయితే కనుక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని జపించుకొని ప్రయత్నించండి. అలాగే మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి మంచిగా పని జరగబోతుంది. భగవంతుడు సాక్షాత్ ఒక విషయం తెలియపరచబోతున్నాడు, మీకు మంచి చెడు సూచించబోతున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో భగవంతుడు తప్పకుండా కొలువై ఉంటాడు. కాసేపు 10 నిమిషాలు అయినా
కానీ దైవం ముందు కూర్చొని మనస్ఫూర్తిగా దైవంతో మాట్లాడండి. మేము ఈరోజు ఇది చేయాలనుకుంటున్నాము, ఈరోజు ఇది చేయకూడదు అనుకుంటున్నాము, దానికి మీరు ఏదో ఒక విధంగా నాకు సహాయం చేయండి అని చెప్పి భగవంతుని వేడుకుంటే, అరే పాపం ఈ ఈ వ్యక్తి నాకు ఇంకా ఈరోజు చెప్పాడు, నా మాటను ఏదేదో చెప్పాడని చెప్పి వారి మాటను నాతో పంచుకున్నాడని చెప్పి భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ రోజున చేసి చూడండి. ఆ వ్యక్తి రాక మీకు రక్షణ, అతని మాట మీకు హెచ్చరిక. ఈ రోజు నుండి మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుందండి. మీ మనసులో భయం తగ్గిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చిన అది ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా డబల్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే అటు డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే ఇంకా ఇన్ని రోజుల నుంచి మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక విషయంలో ఇంకొంచెం మార్పులు కావచ్చు. అకస్మాత్తుగా ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పులు అవి ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సలహా ద్వారా మీ జీవితంలో చాలా అంటే చాలా రకాల మార్పులకు దారితీస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మీకు రావాల్సినటువంటి డబ్బు తిరిగి రావడం, ఏదో ఒక రూపంలో తిరిగి రావడం, ఇటువంటివన్నీ కూడా మీకు తప్పకుండా జరగబోతున్నాయండి. ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు అనమాట మీకు ఈ రోజంతా కూడా ఆశ్చర్యకరంగా. ఈ రోజున మీరు తప్పకుండా ఒక ఫోన్ కాల్ ద్వారా ఏదైనా సరే ఒకరి ద్వారా మీరు సహాయం పొందుతారు. అలాగే మీకు అదృష్టం అనేది పట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా ఉంటుందంటే, అంటే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈరోజు ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమను అంగీకరించి పెద్దలు వివాహం చేసేందుకు కూడా అంగీకరించవచ్చు అనమాట. ఏదైనా కుటుంబ సభ్యుల్లో కలిసి ఒక విషయాన్ని చర్చించాలని చెప్పి మీ ప్రేమ విషయాన్ని గురించి చెప్పాలని వారు మరల ఒప్పుకుంటారో లేదా చెప్పి వెనక్కి వెళ్తూ ఉంటున్నటువంటి ప్రేమికులకు చాలామంది అవకాశం అనేది ఈ రోజున ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మీ ప్రేమని ఇంట్లో వ్యక్తపరిచే వారు ఒప్పుకోవచ్చు. అలాగే మీకున్నటువంటి తెలివితేటలతో ఈరోజు మీకు చేసేటువంటి ప్రతి పని కూడా విజయానికి దారితీస్తుంది. మీరు చాలా తెలివిగా ఏదైనా పనిని ఎంచుకుంటారు అని అనుకోండి. దాంట్లో మీకు తప్పకుండా 100% కాకపోయినా 20% అయినా ఈరోజే అన్నీ మీకు లేనటువంటి మార్పు ఈరోజే మీరు చూస్తారనమాట. దాంతో ఏంటంటే మనకు ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మన మనసుకు ఏర్పడుతుంది. అలాగే ఈరోజు మీకు మానసికపరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడడానికి కూడా పాత స్నేహితులు, అలాగే ఎవరైనా తెలిసినటువంటి కొత్త స్నేహితుల కోసం వెతుకులాటను ప్రారంభిస్తారు. అంటే చాలా రోజుల నుండి మీరు డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు కదా ఈ రాశివారు. మీకు ఉన్నటువంటి మీ భావాలను పంచుకునేటువంటి సరైన వ్యక్తి లేరు. అలాగే ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఏదో ఒకళ్ళు మీ నుండి దూరం అవ్వడమో, లేదంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడమో, ఇటువంటివన్నీ తరచుగా జరుగుతూ ఉండడం వల్ల పూర్తిగా మనుషులను ఎవరికి నమ్మలేక ఒక మంచి ప్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులతో మీరు కొనసాగించాలని చెప్పి అనుకునే వారికి ఈ రోజున తిరిగి మరలా పాత బంధాలను కలుపుకుంటారేమో, లేదంటే కొత్త బంధాలను తిరిగి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఈరోజు మీకు సిద్ధంగా ఉంటారు. తద్వారా ఏంటంటే ఒక కొత్త బంధం కూడా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక కొత్త విషయాలను తెలుసుకోవాలనుకునే ఆసక్తి కూడా ఈరోజు మీరు ఎక్కువగా చూపిస్తారనమాట. స్వతంత్ర భావన, ఎవరి ఆదేశాల వారు అనుకోండి. అయితే మీ ఆదేశాలని ఒకరు మీకు ఏదైనా సలహా ఇవ్వడం కానీ పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే పెద్దల యొక్క సలహాలను, పెద్దల నిర్ణయాలను చక్కగా గౌరవిస్తారండి. అలాగే మానవత్వం, సమాజ సేవ, ఇటువంటివన్నీ వాటి మీద కూడా మీరు మరింత ఎక్కువగా ఆసక్తి మీకు పెరుగుతుందన్నమాట. విద్యార్థుల విషయానికి వస్తే ఈ రాశి వారికి సైన్స్, టెక్నాలజీ, ఐటీ, ఇంజనీరింగ్, రీసెర్చ్ రంగాల్లో ప్రతిభను కనబరుస్తారు. సోషల్ వర్క్స్, అలాగే ప్రభుత్వ రంగాలకు సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి. ఇక ధనానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే డబ్బు సంపాదన నెమ్మదిగా ఈ రోజున మీకు స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఏంటంటే చాలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం చూసుకుంటూ ఉంటారు కదా, కానీ ఇప్పుడు వచ్చేటువంటి డబ్బు చాలా స్థిరంగా మీ దగ్గరికి ఉండబోతుందన్నమాట. ఖర్చుల విషయంలో ముందు ఒక ప్లాన్ అనేది మీరు వేసుకోవాలి. అంటే ముందు ఎలా ఉంటుంది మన జీవితం అనేది మనకు తెలియదు. కాబట్టి ఖర్చుల విషయంలో మీరు కొంచెం ప్లాన్ చేసుకొని పొదుపు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. భవిష్యత్తు కోసం అనేది మీరు తప్పకుండా సేవింగ్ చేసుకోవాలి. ఇక అకస్మాత్తుగా మీరు ఈ రోజున లాభాలు వచ్చే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ధన లాభాలు, అలాగే ప్రేమకు, వివాహానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక స్నేహం నుండి పూర్తిగా మారే అవకాశాలు, ఎవరైతే స్నేహ బంధంలో ఉన్నారో అటువంటి వ్యక్తులు తిరిగి ప్రేమికులుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కొంచెం ఆలస్యంగా జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 7, 9 ఈ సంఖ్యలు మీకు ఈరోజు కలిసి వస్తాయి. అలాగే కలిసి వచ్చే అదృష్ట రంగు వచ్చేసి నేవీ బ్లూ అండ్ ఆకుపచ్చ అండ్ ఇంకా డార్క్ బ్లూ అండి. నేవీ బ్లూ, గ్రీన్ కలర్, డార్క్ బ్లూ కలర్, ఇవన్నీ మీకు రేపటి రోజున కలిసి వచ్చే శుభ రంగులు అన్నమాట. ఇంకా ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు ఉండండి. అలాగే యోగా ధ్యానం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. తూర్పు దిక్కు రేపటి రోజున మీకు శుభకరంగా ఉంటుంది.
చూశారు కదండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లుంది. నచ్చింటే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.